హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. త్రిషా నెంబర్ బ్లాక్ చేశాడు దళపతి విజయ్. ఇకపై తనతో ఎలాంటి సంబంధం పెట్టుకోను, రిలేషన్ కట్ చేసుకుంటా అంటూ భార్య సంగీతకు మాటిచ్చాడు సీఎం. ఇప్పుడు ఇదే నెట్టింట హాట్ టాపిక్గా నడుస్తోంది. విజయ్తో కలిసి మళ్ళీ ఉండడానికి సంగీత పెట్టిన కండిషన్స్ ఏంటి? ప్రస్తుతం కాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నటువంటి హాట్ టాపిక్ ఇదే. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ దళపతి పర్సనల్ లైఫ్లో నడుస్తున్నటువంటి హై డ్రామా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి చేరింది. విజయ్ సంగీత విడాకుల ఇష్యూ గురించి మనందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడు ఈ స్టోరీలోకి ఊహించని ట్విస్ట్లు వచ్చి పడ్డాయి. అసలు మ్యాటర్ ఏంటంటే క్విక్గా చూసేద్దాం. లెట్స్ బ్రేక్ డౌన్ ది స్టోరీ. అసలు సీఎం ఏం హామీ ఇచ్చారు భార్యకి, భార్య ఏం ఒప్పుకుంది, డిమాండ్స్ ఏంటి, నిజంగా ఈ న్యూస్లో సోషల్ మీడియా గాసిప్స్లో నిజమెంత అనేది. ఎన్నికలకు ముందే విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ కేసు చెంగల్పట్టు మహిళా న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. సోమవారం ఉదయం 10:30 కోర్టు రూమ్ హీటెక్కిపోయింది. అయితే సీన్ కట్ చేస్తే కోర్టు హాల్లో విజయ్ లేడు, సంగీత కూడా లేదు. కపుల్ ఇద్దరు పర్సనల్గా కోర్టుకు హాజరు కాలేదు. దాంతో విజయ్ సంగీత తరపు లాయర్లు కోర్టుకు ఒక రిక్వెస్ట్ పెట్టారు. మా క్లయింట్స్ ఆన్లైన్ ద్వారా అంటే వర్చువల్గా విచారణకు హాజరవుతారు, పర్మిషన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ పెట్టారు. కానీ ఇక్కడే కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆన్లైన్ విచారణకు కోర్టు అస్సలు ఒప్పుకోలేదు. ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీర్మానాలు లేకుండానే జస్ట్ విచారణకు ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఏప్రిల్ 20న విచారణ జరిగిన రోజున కూడా వీరు హాజరు కాకపోవడంతోనే జూన్ 15 కూడా వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా వేశారు. ఇదంతా పక్కన పెడితే సంగీత విజయ్తో కలిసి ఉండడానికి కొన్ని కండిషన్స్ పెట్టినట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో వేసిన విడాకుల పిటిషన్లో ఒక స్టార్ హీరోయిన్ ప్రస్తావన ఉందనేది ఓపెన్ సీక్రెట్. ఆ హీరోయిన్ మరెవరో కాదు, సోషల్ మీడియాలో విజయ్ పక్కన ఎక్కువ కనిపించేటువంటి త్రిషా కృష్ణన్. 2021 నుంచే వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందనే విషయం తెలియడంతోనే సంగీత లండన్ వెళ్ళిపోయారట. రీసెంట్గా విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా త్రిష హాజరు కావడం వివాదానికి మరింతగా బలాన్ని చేకూర్చింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. విజయ్ ఇప్పుడు ఒక స్టేట్కి చీఫ్ మినిస్టర్. పొలిటికల్ ఇమేజ్ దెబ్బతినకూడదని ఇటు ఫ్యామిలీని నిలబెట్టుకోవాలని విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ తెర వెనుక గట్టిగా రాయబారాలు నడిపారట. పెద్దల ఒత్తిడితో సంగీత ఒక మెట్టు దిగిన విజయ్ ముందు కొన్ని కఠినమైనటువంటి కండిషన్స్ కూడా పెట్టారట. అటువంటి టాక్ వినిపిస్తోంది. ఆ స్టార్ హీరోయిన్తో ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎలాంటి సంబంధాలు ఉండకూడదు, పర్సనల్ లైఫ్లో ఆమె ప్రమేయం అస్సలు ఉండకూడదు అనేటువంటి కండిషన్స్ కూడా పెట్టారట. భార్య కండిషన్స్కి విజయ్ వెంటనే ఓకే కూడా చెప్పేసినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే విజయ్ తాజాగా త్రిష ఫోన్ నెంబర్ని బ్లాక్ చేశారట. అంతేకాదు, ఇకపై ఆ సంబంధాన్ని పూర్తిగా కట్ చేసుకుంటా, నా ఫోకస్ మొత్తం ఫ్యామిలీ అండ్ పాలిటిక్స్ పైనే అని భార్య సంగీతకి విజయ్ గట్టిగా ప్రామిస్ చేసినట్టుగా కాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ నమ్మకంతోనే లండన్ నుంచి సంగీత తిరిగి చెన్నైకి వచ్చారని, ప్రస్తుతం ఈ కపుల్ కలిసి పర్సనల్ టైం స్పెండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక రీసెంట్గా విజయ్ కొల్లూరు ముఖాంబిక టెంపుల్కి కూడా వెళ్ళింది. తన భార్యతో కలిసి దోష నివారణ పూజలు కూడా చేయడానికేనని చెప్పి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కోర్టు విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా పడింది. కానీ అంతకంటే ముందే, అంటే వచ్చేటువంటి వారం జూన్ 22న జరగబోయేటువంటి విజయ్ పుట్టినరోజున ఒక బిగ్ ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నారంట. ఈ బర్త్డే వేడుకల్లో విజయ్ సంగీత ఇద్దరు కలిసి పబ్లిక్గా కనిపించబోతున్నారట. తాము కలిసే ఉన్నామనే హింట్ ఇవ్వబోతున్నారట. అదే కనుక జరిగితే ఆగస్టు 7న కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ఎన్నికలకు ముందే విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి మనందరికీ తెలిసిందే. తాజాగా ఈ కేసు చెంగల్పట్టు మహిళా న్యాయస్థానంలో విచారణకు వచ్చింది. సోమవారం ఉదయం 10:30 కోర్టు రూమ్ హీటెక్కిపోయింది. అయితే సీన్ కట్ చేస్తే కోర్టు హాల్లో విజయ్ లేడు, సంగీత కూడా లేదు. కపుల్ ఇద్దరు పర్సనల్గా కోర్టుకు హాజరు కాలేదు. దాంతో విజయ్ సంగీత తరపు లాయర్లు కోర్టుకు ఒక రిక్వెస్ట్ పెట్టారు. మా క్లయింట్స్ ఆన్లైన్ ద్వారా అంటే వర్చువల్గా విచారణకు హాజరవుతారు, పర్మిషన్ ఇవ్వండి అని రిక్వెస్ట్ పెట్టారు. కానీ ఇక్కడే కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. ఆన్లైన్ విచారణకు కోర్టు అస్సలు ఒప్పుకోలేదు. ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీర్మానాలు లేకుండానే జస్ట్ విచారణకు ఆగస్టు 7వ తేదీకి వాయిదా వేస్తూ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అంతకుముందు ఏప్రిల్ 20న విచారణ జరిగిన రోజున కూడా
వీరు హాజరు కాకపోవడంతోనే జూన్ 15 కూడా వాయిదా పడింది. ఇప్పుడు మరోసారి వాయిదా వేశారు. ఇదంతా పక్కన పెడితే సంగీత విజయ్తో కలిసి ఉండడానికి కొన్ని కండిషన్స్ పెట్టినట్టుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో వేసిన విడాకుల పిటిషన్లో ఒక స్టార్ హీరోయిన్ ప్రస్తావన ఉందనేది ఓపెన్ సీక్రెట్. ఆ హీరోయిన్ మరెవరో కాదు, సోషల్ మీడియాలో విజయ్ పక్కన ఎక్కువ కనిపించేటువంటి త్రిషా కృష్ణన్. 2021 నుంచే వీరిద్దరి మధ్య ఎఫ్ఐఆర్ ఉందనే విషయం తెలియడంతోనే సంగీత లండన్ వెళ్ళిపోయారట. రీసెంట్గా విజయ్ సీఎం ప్రమాణ స్వీకారానికి కూడా త్రిష హాజరు కావడం వివాదానికి మరింతగా బలాన్ని చేకూర్చింది. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. విజయ్ ఇప్పుడు ఒక స్టేట్కి చీఫ్ మినిస్టర్. పొలిటికల్ ఇమేజ్ దెబ్బతినకూడదని ఇటు ఫ్యామిలీని నిలబెట్టుకోవాలని విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ తెర వెనుక గట్టిగా రాయబారాలు నడిపారట. పెద్దల ఒత్తిడితో సంగీత ఒక మెట్టు దిగిన విజయ్ ముందు కొన్ని కఠినమైనటువంటి కండిషన్స్ కూడా పెట్టారట. అటువంటి టాక్ వినిపిస్తోంది. ఆ స్టార్ హీరోయిన్తో ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎలాంటి సంబంధాలు ఉండకూడదు, పర్సనల్ లైఫ్లో ఆమె ప్రమేయం అస్సలు ఉండకూడదు అనేటువంటి కండిషన్స్ కూడా పెట్టారట. భార్య కండిషన్స్కి విజయ్ వెంటనే ఓకే కూడా చెప్పేసినట్టుగా తెలుస్తోంది. అందులో భాగంగానే విజయ్ తాజాగా త్రిష ఫోన్ నెంబర్ని బ్లాక్ చేశారట. అంతేకాదు, ఇకపై ఆ సంబంధాన్ని పూర్తిగా కట్ చేసుకుంటా, నా ఫోకస్ మొత్తం ఫ్యామిలీ అండ్ పాలిటిక్స్ పైనే అని భార్య సంగీతకి విజయ్ గట్టిగా ప్రామిస్ చేసినట్టుగా కాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆ నమ్మకంతోనే లండన్ నుంచి సంగీత తిరిగి చెన్నైకి వచ్చారని, ప్రస్తుతం ఈ కపుల్ కలిసి పర్సనల్ టైం స్పెండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక రీసెంట్గా విజయ్ కొల్లూరు ముఖాంబిక టెంపుల్కి కూడా వెళ్ళింది. తన భార్యతో కలిసి దోష నివారణ పూజలు కూడా చేయడానికేనని చెప్పి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం కోర్టు విచారణ ఆగస్టు 7వ తేదీకి వాయిదా పడింది. కానీ అంతకంటే ముందే, అంటే వచ్చేటువంటి వారం జూన్ 22న జరగబోయేటువంటి విజయ్ పుట్టినరోజున ఒక బిగ్ ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నారంట. ఈ బర్త్డే వేడుకల్లో విజయ్ సంగీత ఇద్దరు కలిసి పబ్లిక్గా కనిపించబోతున్నారట. తాము కలిసే ఉన్నామనే హింట్ ఇవ్వబోతున్నారట. అదే కనుక జరిగితే ఆగస్టు 7న కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. మరి భార్య కోసం త్రిషను విజయ్ దూరం పెట్టడంపై మీ అభిప్రాయం ఏంటి? విజయ్ సంగీత మళ్ళీ కలిసిపోవాలని మీరు కూడా కోరుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ది సేమ్ టైం విజయ్ పరిపాలన ఎలా ఉంది, విజయ్ చుట్టూ వస్తున్నటువంటి వార్తలపైన మీ రెస్పాన్స్ ఏంటి కామెంట్ చేయండి.